నవోహు, నా వల్ల నీవు కృప నొందితివి. నవోహు వాడకట్టు చిత్తం. నవోహు వాడకట్టు ఎంతమంది పనిచేశారు? 80. వినండి, ఇప్పుడు నవోహు కుమారులు పిల్లలను కన్నారా? కోడలు బిడ్డలను కన్నారా? లేదు. దేవుని పనిలో నిమగ్నమైన వారై ఉన్నారు. దావీదు అన్నాడు, నీ మందిరము పూర్తవి వరకు నేను మంచము ఎక్కను. దేవుని పనిలో నిమగ్నమైన వాడికి కోరికలు దూరం అయిపోతాయి. నా ప్రభుతో నడుస్తూ అలవాటు అయిపోయింది. నవోహుకి, నవోహు భార్యకి, కొడుకులు కోడళ్ళు కూడా వాడను కడతానే ఉన్నారు. ఎందుకో కారణం తెలుసా? దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఈ ఆలోచనలన్నీ మనకు దూరమై దైవ ఆలోచనతోనే నిమగ్నమవ్వాలి. తింటున్నామా, ఉంటున్నామా? ఈ ముద్దతో ఎలాగా ఈ ప్రయాణం చేయగలుగుతున్నామంటే అనుక్షణం ఆయన ఇస్తున్న ఎనర్జీ, ఆయన ఇస్తున్న ఇమ్యూనిటీ పవర్, అంతే. అది నీ తెలివి, నీ బలము, నీ జ్ఞానము కాదు.